వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ లో ల్యాండ్ అయిన బాహుబలి ఫ్లైట్. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలను నియంత్రించాలని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యుల్ని డిమాండ్. మంగళంపేట అడవి భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. IIIT శ్రీకాకుళ విషాద ఘటన. కలెక్టరేట్ ఎదురుగా NHM ఉద్యోగుల ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు గోపాల్పురంలోని నెలకొన్న సమస్యలు వెంటనే పరిశీలించాలని CPI పట్టణ సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆందోళనకు ముఖ్య అతిథిగా హాజరైన CPI మాజీ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సాదిద్ రెడ్డి మాట్లాడారు. పరిష్కరించాలి గోపాలపురం ప్రధాన సమస్యలు వెంటనే ప్రజలకు ఇబ్బందులుగా ఉన్న ప్రధాన సమస్యలు వెంటనే నిజాం చెరువు అలుగు వద్ద మినీ బ్రిడ్జిని నిర్మించాలి. అలుగు వద్ద మినీ బ్రిడ్జిని వర్షాల కాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి మినీ బ్రిడ్జిని నిజాం చెరువు అలుగు వద్ద మినీ బ్రిడ్జిని గోపాలపురం నిజాం చెరువు అలుగు వద్ద మినీ బ్రిడ్జిని నిజాం చెరువు కట్టపై బీటీ రోడ్డును నిజాం చెరువు కట్టపై బీటీ రోడ్డును నిజాం చెరువు కట్టపై బీటీ రోడ్డును గోపాలపురం నిజాం చెరువు కట్టపై కరెంట్ పోల్స్ ను గోపాలపురం అంతర్గత రోడ్లను డ్రైనేజీని. CPI పట్టణ సమితి ఆధ్వర్యంలో మహబూబాద్లోని 11వ వార్డు పరిధిలో ఉన్నటువంటి గోపాలపురంలో దశాబ్దాల కాలంగా నెలకొన్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం ముందట ఆందోళన నిర్వహించి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి ఈ యొక్క వినతిపత్రం ఇవ్వడం కాకుండా సంబంధించిన DA గారికి కూడా సమస్యలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మరి గోపాలపురం మానుకోట పట్టణంలోని ప్రధాన దారి అయినటువంటి ప్రధాన రోడ్డు అయినటువంటి మరి రైల్వే స్టేషన్ ఈదులోకోసపల్లి రోడ్డుకు పూతవేటు దూరంలో ఉండటం జరుగుతుంది. అయినా కూడా ఆ యొక్క గోపాలపురానికి కనీసమైనటువంటి రోడ్డు సౌకర్యం లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి BRS ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క నిజాం చెరువును అభివృద్ధి చేస్తామనే పేరు మీద అక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్డును మొత్తం కూడా ధ్వంసం చేసి ఆ మొత్తం మట్టి రోడ్డును చేసి ఆ యొక్క మధ్యలోనే ఆ యొక్క రోడ్డు నిర్మించకుండా దానికి సంబంధించిన ట్యాంక్ బండ్ పేరు మీద ఆ పనులను కూడా అర్ధాంతరంగా వదిలి మరి ఆ పనులు ఎన్ని చేసిందో ఎన్ని నిధులు మరి వాళ్ళు వాటిని తిరిగి తీసుకున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆ యొక్క రోడ్డును ధ్వంసం చేసి ప్రధానంగా రాకపోకలకు అది వాహనదారులు కానీ పాదాచారులు కానీ సుమారు 400 మంది పైగా ఉండేటువంటి గోపాలపురం సంబంధించిన వాళ్ళు నిరంతరం వాళ్ళ యొక్క మత్స్యకారులు ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళ వృత్తి కోసం కానీ వివిధ పనులు చేసుకోవడం కోసం మానుకోటకు వచ్చే సందర్భంలో రావడానికి మరి రహదారి లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూసినట్టుగా వాళ్ళంతా కూడా కలిసి నందన గార్డెన్ మీద రావాల్సి వస్తుంది. అంతేకాకుండా అక్కడ నిజాం చెరువు వద్ద ఉన్నటువంటి అలుగు కూడా మరి రావటం వల్ల మొత్తం సిమెంట్ రోడ్డు మీద నాచు పేరుకుపోయి జారి కింద పడటం బండ్లు కింద పడటం వల్ల ఆ మార్గాన్ని కూడా ఎంచుకోకపోతే ఇటు రహదారి మంచిగా లేకపోవడం అలుగు సమస్య వల్ల మొత్తంగా గోపాలపురంకు రవాణా సౌకర్యం లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాలనీ లోపల లేదా కట్ట మీద కూడా స్ట్రీట్ లైట్స్ లేనటువంటి పరిస్థితి. వాటితో పాటు డ్రైనేజీ కాలువలు మన రోడ్స్ కూడా లేవు. అంతేకాకుండా మిషన్ భగీరథ సంబంధించినటువంటి ఆ యొక్క పైప్ లైన్లు కూడా అక్కడ లేకపోవడం కూడా నీటి సౌకర్యం ఉంది. మొత్తంగా మరి మానుకోటకు అతి దగ్గరగా ఉన్నా కూడా నిజాం చెరువు చుట్టూ
అతి సమీపంలో ఉన్నటువంటి ఆ గోపాలపురం సమస్యలకు నిలవైంది, అభివృద్ధికి ఆమడ దూరంగా మారిపోయింది. తక్షణమే దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిజాం చెరువు మీద బతుకమ్మ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదా మంచిగా ట్యాంక్ బండ్ కడతామని చెప్పి గతంలో పడినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు 2 దఫాలుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ ఆ ప్రభుత్వ హయాంలో కూడా ఈ యొక్క ఆడపడుచుల కోసం ఈ బతుకమ్మ పండుగ మొత్తం కూడా సుందరీకరణ చేస్తాం, ఇది ఒక పర్యాటక స్థలంగా చేస్తామని చెప్పి ఆ వేల రూపాయలు, లక్షల రూపాయలు వాటికి వృధాగా ఖర్చు పెట్టిండు. అది ఎక్కడ కూడా పని కాలేదు. ఆ 5 కోట్లు ఎటుపోయినాయో, ఆ 10 కోట్లు ఎటుపోయినాయో, వేలాది మంది ఆడపడుచుల యొక్క సమక్షంలో కూడా చెప్పినటువంటి ప్రగల్భాలు, అప్పుడు ఇచ్చినటువంటి హామీలు కూడా ఇవాళ నీటి పాలైపోయి ఇవాళ నిజాం చెరువు అనేటువంటిది కనీసం ఇలాంటి అభివృద్ధి లేకుండా దాని ఇబ్బందికరమైన వాతావరణం మొత్తం ధ్వంసం చేసిండ్రు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క మానుకోట పట్టణానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ నిజాం చెరువు సంబంధించిన దాని మీద ఒక దుర్గం చెరువు హైదరాబాద్లో కానీ ఖమ్మంలో ఉన్నట్టు ఒక కేబుల్ బ్రిడ్జ్ను నిర్మించడం వల్ల ఆ నలంద కాలేజీ నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు ఆ ప్రజలకు రాకపోకలకు అవకాశం ఉంటుంది. చుట్టూ ఒక ఉన్నటువంటి కట్టంను మరింత అభివృద్ధి చేయటం వల్ల దాన్ని ట్యాంక్ బండ్గా చేయటం అవకాశం ఉంటుంది. ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కానీ, ఎంపీ బలరాం నాయక్ గారు ఆ రకంగా చొరవ చూపాలని. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, గత ఎమ్మెల్యేలు చాలా విషయాలు పెద్ద ఎత్తున మాటలకు ప్రగల్భాలు పలికిన చేతలు ఏదో జరగలేదు. ఈ రకంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, ఈ ప్రజాప్రతినిధులు ఈ గోపాలపురం అభివృద్ధికి, అక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య, ఇతర సమస్యలు కూడా గౌరవ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చాం. వారు కూడా నేను వార్డుల పర్యటనలో భాగంగా 2-3 రోజుల్లో కూడా గోపాలపురాన్ని సందర్శిస్తామని, అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులను కూడా దశల వారీగా, రోజువారీగా పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తక్షణం వాటిని స్పందించి తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. మండలం ధన్పూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గుంటముక్కల గోపి అధ్యక్షత పాతపట్నం నాకు చెందిన రామరాజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
సింగ్ ఇచ్చిన మాటకు కట్టుబడి జెన్కో యాజమాన్యాన్ని ఒప్పించి రామగుండం పట్టణంలోని మజిద్ కార్నర్ సెంటర్లో వ్యాపారస్తులు జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా జెక్నో క్వాంటర్లను ఒక వరుసలో తొలగించేలా చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారికి రామగుండం ప్రజలు మరియు వ్యాపారస్తులు సంతోషము వ్యక్తం చేస్తున్నారు. వారి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హరిప్రసాద్. కార్నర్ సెంటర్లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి ఏదైతే ఇక్కడ గత 50-60 సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని వర్తక వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారో వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూస్తానని చెప్పేసి గత నెల రోజుల క్రితం కూడా మన ప్రియతమ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఏదైతే మాట ఇచ్చిందో మరి ఆ మాటకు తూచా తప్పకుండా కట్టుబడి మరి జెన్కో యంత్రాంగంతో మెప్పించి ఒప్పించి మరి జెన్కో వారితో ఫైట్ చేసి కూడా ఆ యొక్క క్వార్టర్లను వెనకకు జరిపి ఏదైతే షాప్స్ ఉన్నాయో ఈ యొక్క షాప్లను ఆ జెన్కో క్వార్టర్లో ఉన్న ప్లేస్లోకి మార్పించి యథావిధిగా మళ్ళీ రోడ్డు వేయడం కోసం మన అందరి నాయకుడైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. నిజంగా కూడా ఒకటి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే నిన్న సాక్షాత్తు ప్రజల మధ్యలో ఇదే రామగుండం సెంటర్లో ఉండి మరి జెన్కో ఆఫీసర్లతో కూడా ఫోన్లో మాట్లాడి నేను ఎంత చెప్పినా మీరు కొంచెమే జరిగిండ్రు, ఇదేంది ఇంకా జరగాలి, మాకు ఇక్కడ షాపులకు ప్లేసు సరిపోదు అని చెప్పేసి చెప్తే మరి వాళ్ళు ఆఫీసర్స్ ఏం మాట్లాడిందో తెలియదు. కానీ మేమందరం కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి విన్నాం. అవన్నీ మాకు కుదరదు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బ్రతికిన తర్వాతనే వాళ్ళు పూర్తిగా ఆనందంతో వాళ్ళు జీవనం కొనసాగినంత ప్లేసు కూడా మీరు ఇవ్వాలి. మీకేదైనా ప్లేసు తక్కువ పడితే నేను ఇంకో జాగాలో మీకు ఇప్పిస్తాం. మీ యొక్క జెన్కో ప్లాంట్ ఎక్స్టెన్షన్ కోసం ఖచ్చితంగా కూడా నేను ఇంతకు రెట్టింపు స్థలాన్ని నేను ఇస్తాను. కానీ ఖచ్చితంగా కూడా మీరు వాళ్ళందరూ కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు వెనకలు జరపకనట్టయితే నేను మాత్రం ఊరుకుండేది లేదు. మా యొక్క వ్యాపారస్తులు ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు. వాళ్ళు మనస్ఫూర్తిగా అన్నా మాకు సరిపోయింది, మేము ఇక మీరు చెప్పిన విధంగా మేము కట్టుకొని మా జీవనాన్ని మేము కొనసాగిస్తామని చెప్పేసి చెప్పే విధంగా మీరు చెయ్యాలని చెప్పేసి ఒకటే మాట ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్పడం ఉండదు. రేపు మీరు ఖచ్చితంగా మీరే స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ డిస్మెంటల్ చేసి వాళ్ళకి సరిపోయినంత ప్లేసులు మీరు ఇవ్వాలని చెప్పడంతో మరి జెన్కో యంత్రాంగం వచ్చి కూడా ఈరోజు పొద్దుటి నుండి కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఈ యొక్క క్వార్టర్లను డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ యొక్క రామగుండం ప్రజలందరి పక్షాన వ్యాపారస్తులందరి పక్షాన కూడా మీకు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మొన్న రాత్రి అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ పక్షతాపం ప్రకటిస్తూ ఎస్ వేదికగా సారీ చెప్పిన మంత్రి కొండ సురేఖ అదే విషయాన్ని మీడియా ముందు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆమెపై వేసిన కేసును నాగార్జున ఈ రోజు విత్డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది.
కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్ మహేందర్ నాయుడు ప్రతికేయులు సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓటు చోర్ గది చోర్ అనే కార్యక్రమంతో ప్లకార్డులను విడుదల చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోర్ జరిగిందని ఈ దేశంలో ఓటు దొంగలించడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులకు అదేవిధంగా మరి యూత్ కాంగ్రెస్ క్యాడర్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటీ పిలుపు మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు లక్క రామారావు గారి ఆదేశాల మేరకు ఓట్ చోర్ గద్దీ చోర్ అనే కార్యక్రమంతో ఈరోజు ప్లకార్డ్స్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఓటు చోరు జరిగింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది, ఓటు దొంగలించబడడం వల్ల అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ఓటు చోరు గద్దీ చోరు పేరుతో వాస్తవాలు వెలికి తీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి అడుగులై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ప్రభుత్వాలు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందా లేదని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు స్పష్టంగా అర్థమవుతూ ఉంది, ఎక్కడో బ్రెజిలియన్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఓట్లు లిస్టులో చేర్చడం చాలా అపహాస్యంగా ఉంది. మరి అది భారతీయ జనతా పార్టీనా లేకపోతే బ్రెజిలియన్ జనతా పార్టీనా మాకు అర్థం కావడం లేదు. నరేంద్ర మోడీ గారు మరి వివిధ దేశాల నుంచి అక్రమంగా ఓటు వేయడానికి ఓటర్స్ని మరి ఓటర్ లిస్టులో హర్యానా రాష్ట్రంలో చేర్చడం జరిగింది. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా బయటకు పెట్టారు. ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలు వారి ఓటుకు రక్షణ లేకుండా పోయింది. వారు ఓటు వేసేటువంటి విధానంలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఎన్నికల కమిషన్ హెచ్చరించినా నేటి వరకు పేద ప్రజల ఓటు హక్కు దొంగలించబడేటువంటి విధానాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించలేదు. పరిశీలించకుండా దేశాన్ని నాశనం చేయడానికి చూపించడం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూనయ్యేటప్పుడు ప్రజలు కూడా ఏ విధంగా ఓటేస్తారని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలి. ఓటు చోరీ విధానాన్ని తీవ్రంగా యూత్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. రాబోయే రోజుల్లో కర్నూలు జిల్లాలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఓటు చోరీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి దేశవ్యాప్తంగా ఓటు చోరు గద్దీ చోరు సంతకాల సేకరణలో కూడా యువజన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పాల్గొని సంతకాల సేకరణ నుంచి ఢిల్లీకి కూడా పంపించడం జరిగింది. ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యూత్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మహేందర్ నాయుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు జిల్లా.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు బీసీల గెలుపుగా భావిస్తున్నామని బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీల వద్ద బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న మీ చేరాల వంశీ బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేజేబీసీ ఏదైతే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా మరి అక్కడ బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నగారు మరి నిల్చోవడం జరిగింది. తన గెలుపుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీల గెలుపుగా మేము భావిస్తా ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ ఉప ఎన్నికల్లో మరి బీసీ అభ్యర్థికి మరి టికెట్ ఇచ్చడం చాలా హర్షణీయమైన విషయం. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బీసీ అభ్యర్థిని మేము దగ్గరుండి మేము ప్రచారాలు చేసి మరి గెలిపించుకున్నాము. రానున్న రోజుల్లో ఈ 42% రిజర్వేషన్ అంశంపై మీరు మరి ఢిల్లీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రపక్షాలందరినీ కలిపి కూడా మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమం శ్రీకారం చుడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరం కూడా మరి కలిసికట్టుగా ఢిల్లీకి వచ్చి ఆడ మా నినాదాన్ని తెలుపుతాము. అదేవిధంగా మీరు మాకు మద్దతు ఇచ్చినట్లయితే బీసీ రిజర్వేషన్ అంశంపై మేము కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలుపుతా ఉన్నాము. మీరు కనుక బీసీలకు ఇదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు మరి చట్టసభలో కావచ్చు మరి ప్రిపరేషన్ కనుక ఇస్తే రానున్న రోజులలో మీకే పట్టం కట్టి బీసీలందరం కూడా మీకే పట్టం కట్టి రానున్న రోజుల్లో మిమ్మల్ని చట్టసభలకు పంపించే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాము. మరి బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి మరి ఇలాంటి అభ్యర్థులు ఎక్కడెక్కడ నిల్చుంటారో మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన బీసీలందరికీ ఉందని చెప్పేసి కూడా మరి బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలుపుతా ఉన్నాం. నల్గొండ జిల్లా జొన్నలగడ్డ గూడెం గ్రామానికి చెందిన రమేష్ దివ్య భారతి దంపతుల కుమార్తె అక్షయ 2.5 ఏళ్ల వయసులోనే తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 104 దేశాల పథకాలు, స్వతంత్ర సమర యోధుల ఫోటోలను గుర్తించడం మాత్రమే కాదు, దేశాలు ఖండాల పేర్లను కూడా చక్కగా చెప్తుంది. ఆమె ప్రతిభను గుర్తించి ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అక్షయను ప్రత్యేక స్థానం కల్పించింది. చిన్నారి కాదు చిచ్చర పిడుగు అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వెరీ గుడ్, Belgium very good, Sri Lanka very good, India very good, Argentina very good, Nepal very good, Japan very good, Australia very good, China very good, America very good, Denmark very good, Pakistan very good, Egypt very good, Iceland very good, Germany very good, Afghanistan very good, Iran very good, Canada very good, France very good. విశాఖ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్టర్న్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ జయల్ బాలే విశాఖలో సిఐ పార్ట్నర్షిప్ సమిట్ లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ బల్లం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నౌకాదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లం ముఖ్యమంత్రి నిర్వహించారు. రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకాదళానికి సేవలందించే కంపెనీలను, స్టాఫ్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఆత్మ నిర్భర్ భారత లక్ష్యాలను అనుగుణంగా స్వదేశీ నౌక నిర్మాణ నౌక సాంకేతికతను తోడ్పడుకు అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. తూర్పు నావికా దళం నిర్వహించే ఫ్లీట్ రివ్యూలను ప్రజల నుంచి వస్తున్న అనున్యాస్పదమైన ఆ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రతి నెల 1వ తేదీలో జీతం చెల్లించాలి, కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతన అమలు చేసి ఉద్యోగులందరికీ బీమా పథకం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.